రేపు బాలయ్య గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కోసం అయితే అద్రిపోయే గిఫ్ట్ అయితే ఇచ్చేస్తారు ఫ్యాన్స్ కి బాలయ్య గారి తరపు నుంచి. అదేంటంటే ఆ మూవీకి సంబంధించిన ట్రీజర్ అయితే ఈ రోజు ఈవినింగ్ అయితే రిలీజ్ చేశారు. ఈ మూవీని బోయపాటి శ్రీను గారు అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. అఖండ మూవీ తర్వాత అఖండ 2 మూవీపై అయితే ఓప్స్ చాలానే ఉన్నాయి. మూవీపై కూడా ట్రెండింగ్ బంజ్ కూడా సోషల్ మీడియాలో చాలానే ఉంది. నాకు టీజర్ విషయానికి వస్తే వేరే లెవెల్లో ఉందని అయితే చెప్పొచ్చు. మరి బాలయ్య గారి లుక్ అంటారా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా అయితే ఉంది. నార్మల్గా ఫ్యాన్స్కి అఖండ 1లో ఉన్న విధంగానే లుక్ ఉంటుందైతే అనుకున్నారు, కానీ బోయపాటి గారు మంచిగా ప్లానింగ్ చేసి కొత్త లుక్ అయితే రివీల్ చేసేసారు. మరి ఇప్పుడు టీజర్లో చూస్తున్న లొకేషన్స్ కూడా మేబీ హిమాలయాల్లో అలాగే షూట్ చేస్తుండొచ్చు అయితే అనిపిస్తోంది. మరి టీజర్కి హైలైట్ క్లిప్ ఏంటంటే మన విలన్ చుట్టుముట్టినప్పుడు బాలయ్య గారి త్రిశూలం రవండి తిరుగుతూ ఆటోమేటిక్గా చంపేస్తూ ఉంటుంది. ఆ క్లిప్ మాత్రం వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. అభిమానులు థియేటర్లో ఏ విధంగా ఈ క్లిప్ని ఎంజాయ్ చేస్తారా అని ఊవలకే వదిలేస్తున్నా. మరి కింద ఇంకా తమన్ మార్క్ అయితే అంతగా కనిపించలేదు, కానీ మేబీ దాచి ఉండొచ్చేమో అనిపిస్తోంది. ఫ్యాన్స్కి ఇంకో చిన్న డౌట్ అయితే ఉంది. అది ఏంటంటే బోయపాటి గారు ఏదైనా మూవీలో ట్రిపుల్ యాక్షన్ దాచి పెట్టారా అని అయితే చిన్న డౌట్ అయితే ఉంది. అది ఇప్పుడు చూసిన మీరు 2 లుక్లు అయితే మనకు టీజర్లో అయితే కనబడతాయి. ఒకటి పాత లుక్లో అయితే అఖండ లుక్, అలాగే మరొకటి ఈ రోజు రిలీజ్ చేసిన లుక్. ఒకవేళ ట్రిపుల్ యాక్షన్ ఉంటే మాత్రం మూవీ వేరే లెవెల్లో వెళ్ళిపోతుందని అయితే చెప్పొచ్చు. ఇంకా బోయపాటి విషయం గురించి తెలిసిందే కదా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫైట్స్, డైలాగ్స్ అంటే అదే థియేటర్లో సీట్లు ఇరుగుతాయని అయితే చెప్పొచ్చు. మరి డేట్ కూడా అనౌన్స్ చేసేసరి ఈ దసరాకి అయితే రిలీజ్ కాబోతుంది. ఆల్మోస్ట్ ఇంకా 2 months అయితే టైం ఉంది. మరి ఫ్యాన్స్కి అయితే టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అండ్ మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ స్టే ట్యూన్ అయి ఉండండి.